అందరికీ మరణాత ప్రభు నామమున శుభాలు. ప్రియ స్నేహితులారా, ఈరోజు మనం బైబిల్లోనే ఒక గొప్ప నాయకుడి కథను తెలుసుకుందాం. ఆయన పేరు నెహెమ్యా. ఓ యూదుడైన నెహెమ్యా చెరసాలలో ఉండి రాజుగారి దగ్గర పనిచేసేవాడు. కానీ అతని హృదయం జెరూసలేము కొరకు, ఆ నగరము కొరకు బాధపడుతూ ఉండేది. గోడలు కూలిపోయిన వార్త విన్నాక అతడు ఉపవాసం ఉండి కన్నీళ్లతో దేవునికి ప్రార్థించాడు. నెహెమ్యా యెహోవా సమక్షంలో ప్రార్థించాడు. ప్రజల పాపాలను ఒప్పుకుని తన ప్రజలను కాపాడమని ప్రార్థించాడు. దేవుని మార్గములో ఒక విశ్వాసంతో, ధైర్యంతో రాజు ముందు నిలబడ్డాడు. రాజు అతని చింత ముఖాన్ని గమనించి అడిగాడు, నీకేమైంది? నెహెమ్యా నెమ్మదిగా మాట్లాడాడు, నా పితరులు సమాధులుండు పట్టణము పాడైపోయిందని. అప్పుడే దేవుని అనుగ్రహంతో రాజు అనుమతి ఇచ్చాడు గోడలు తిరిగి కట్టించడానికి. యెరూషలేమునకు చేరిన నెహెమ్యా ప్రజలతో కలిసి గోడలు నిర్మాణానికి ప్రారంభించాడు. ప్రతి వర్గం ప్రజలు తమ వంతు పనిచేశారు. ఏ మతానికి చెందిన వారు దేవుని మందిరాన్ని కట్టడానికి కష్టపడ్డారు. సన్బలట్, టోబియా అనే నాయకులు ఆ పనిని ఆపాలని ప్రయత్నించారు. హాస్యం చేశారు, కుట్రలు పన్నారు. కానీ నెహెమ్యా ఓ మాట చెప్పాడు, నేను గొప్ప పని చేస్తున్నాను, దిగువచ్చే సమయం లేదు. అతడు నెమ్మదిగా, ధైర్యంగా పనిని కొనసాగించాడు. నెహెమ్యా ప్రజలకు చెప్పాడు, ఒక చేతితో మీరు గోడ కట్టండి, మరో చేతిలో ఆయుధం పట్టుకునండి. వారు పనిచేశారు, గడ్డితో కాదు, విశ్వాసంతో, ధైర్యంతో. దేవుని దయతో ఆ గోడలు కేవలము 52 రోజుల్లో పూర్తయ్యాయి. ప్రజలు ఆనందించారు, దేవునికి స్తుతులు అర్పించారు. ఇది మనకు చెబుతుంది, దేవుడు ఉన్నాడంటే ఏ పనైనా సాధ్యమే. నీతి బోధ నెహెమ్యా ద్వారా మనకు చెప్పేది, ప్రార్థనలో శక్తి ఉంది. న్యాయకత్వం అంటే నడవడం. శత్రువులు వచ్చినా పని ఆపకూడదు. విశ్వాసం, క్షమ ఉంటే ఏ పనైనా పూర్తవుతుంది. మిత్రులారా, మన జీవితంలో మనం నెహెమ్యాల ప్రార్థనతో, నిబద్ధతో, విశ్వాసంతో ముందుకు సాగాలి.